మన జీసీఆర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మా ప్రేమ బావ గుండం చంద్రశేఖర్ గారి యొక్క చిన్ననాటి స్నేహితుడు ఫణిరాజ్ గారు మన కాలనీ గురించి 4 మాటలు చెప్తారు. జీసీఆర్ కాలనీ వాసులందరికీ కూడా ఫణిరాజ్ యొక్క నమస్సుమాంజలి. నేను గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకుడిగా పనిచేశాను. దురదృష్టవశాత్తు ఆమ్ ఆద్మీ పార్టీ అనేది మన రాష్ట్రంలో పోటీ చేయట్లేదు. ఎన్నో ఉన్నత ఆశయాలతో ఆ పార్టీ చేరిన నేను గతంలో కూడా 2019లో కూడా ఆ పార్టీ ఇక్కడ పోటీ చేయలేకపోవడం, అలాగే 2024లో కూడా పోటీ చేయకపోవడం వలన నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితిలో ఆ పార్టీ నుంచి విజయవాడ సెంట్రల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కాబట్టి మీ అందరూ ఆశీస్సులు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా మేనిఫెస్టోలో ముఖ్యంగా 2 పాయింట్లు చెప్తాను. మీకు ఇష్టమైతే నన్ను సమర్థించండి. 1, ఈ రాష్ట్రంలో ప్రతి విద్యార్థి అంటే కులంతో కానీ డబ్బుతో కానీ సంబంధం లేకుండా ప్రతి విద్యార్థికి కూడా 10వ తరగతి వరకు నిర్బంధ విద్య ఉచితంగా అందించే కార్యక్రమం నేను చేపడుతున్నాను. అలాగే 2వది, ఆరోగ్యశ్రీతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి కూడా పూర్తి స్థాయిలో ఉచిత ఆరోగ్యాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి మేము ఆ పథకం కూడా చేపడుతున్నాం. ఎందుకంటే ఈ 2 కూడా భారతదేశ ప్రతి వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులు. మిగిలిన వాళ్ళగా మేము అంత ఇస్తాం, ఎంత డబ్బులు ఇస్తాం, ఈ ఉచితం ఇస్తాం, ఈ ఉచితం ఇస్తాం అని చెప్పట్లేదు. ఓన్లీ ప్రాథమిక హక్కులు మాత్రం మేము సాధిస్తాం. అలాగే ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా సాధించి రాష్ట్ర యువత మన రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యని రూపుమాపేయడంగా మేము కృషి చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి గుర్తుపెట్టుకోండి, నా పేరు ఫణిరాజ్. ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి తరఫున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.